ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములను పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 41 వచనం. ఇట్లు సంచరించుతూ ప్రభాస తీర్థమునకు వచ్చినప్పుడు, అనగా ఇలా తిరుగుతూ ప్రభాస తీర్థమునకు వచ్చేటప్పుడు. తర్వాత 42వ పద్యం. అరుగుతు దైత్య భేదన దయా పరిలబ్ధ సమస్త మేదిని భరణ దురందురుడగుచున్ పాండు సుతాగ్రదున్ ఉప్పుచుండ భూవరా విదురుండున్ తన్నికటవర్యతమాల రసాల మాధవీ కురవకం మాలతీ వకుళ కుంజల సత్తటమందున్ ఎన్నడున్ అరుగుచున్ వస్తూ దైత్య భేదన కృష్ణుని, అనగా రాక్షసులను సంహరించిన వాడు కృష్ణుడు. దయచేత పరి చక్కగా లబ్ధ లభించిన సమస్తమైన మేదిని భూమిని భరణ భరించుటయందు దురంధరుండు మిక్కిలి నేర్పరి అగుచున్ అగుతూ పాండుసుత పాండవులలో అగ్రజుడు పెద్దవాడు ఒప్పుచుండున్ చక్కగా ఉండగా భూవర రాజా విదురుడు తత్ ఆ నికట దగ్గరి వర్య శ్రేష్టమైన తమాల కానుగ చెట్లు రసాల మామిడి చెట్లు మాధవి పూల తీగలు కూరవక ఎర్ర చెట్లు మాలతి పూల తీగలు వకుళ పొగడు చెట్లు కుంజ పొదరిళ్లతో లసత్ ప్రకాశిస్తున్న తటము ఏటి ఒడ్డు ప్రదేశము అందు ఉన్నట్టి ఎడన్ సమయమున భావము. రాజా, అలా వస్తున్న విదురుడు ఆ పరిసర ప్రాంతంలోని మద్ది చెట్లు మామిడి చెట్లు గుడివింద ఎర్రగోరింట మాలతి పొగడ మొదలైన తరుల తాదులతో కూడి ఉన్న నదీ తీరంలో విదురుడు ఆగి ఉన్నాడు. ఆ సమయంలో రాక్షస సంహారుడు శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం వల్ల లభించిన సామ్రాజ్యాన్ని ధర్మరాజు పాలిస్తున్నాడు. సమస్త మహిమండల భారాన్ని చక్కగా వహిస్తున్నాడు. తర్వాత 43వ పద్యం. నరవర వేణుజానల వినష్ట మహాట విమాడ్కిన్ పాండు భూవర ధృతరాష్ట్రసూనులు అనివార్య నిరూఢ విరోధమెత్తి కొండరుల జయంపన్ కోరి కదన్ గురు క్షితిపాల ముఖ్యులందరూ మృతులౌటయున్ విని ఘనంబుగా స్వగనిమగ్న చిత్తుడై నరవర రాజా వేణు విదుళ్లకు పుట్టిన అనల నిప్పు వలన వినష్ట బాగా నశించిన మహా గొప్ప అడవి మార్కిన్ వలె పాండుభూవర పాండురాజు ధృతరాష్ట్రుల సూనులు కొడుకులు అనివార్య వారింపలేని నిరూఢ పాతుకుపోయిన వైరమును ఎత్తి వహించి ఒండొరులన్ ఒకరికొకరు జయించుటను కోరుకొని కథన రణ ఉర్విన్ రంగమున కురువంశపు క్షితిపాల రాజులలో ముఖ్యమైన వారు అందరూ మృతులు మరణించిన వారు అవుటను విని ఘనంబుగన్ ఎక్కువగా శోక దుఃఖమున నిమగ్న మునిగిన చిత్తము గలవాడు అయి రాజా పరిషత్తు అప్పుడు ఆ విదురునికి కురుక్షేత్ర సంగతి తెలిసింది. కౌరవులు పాండవులు వారింపరాని వైరాలతో మహాఘోరమైన యుద్ధం చేశారని పరస్పర విజయోత్కంఠంతో
పరస్పర విజయోత్కంఠతో జరిగిన ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో వెదురుపొలలో పుట్టే దావాగ్నిలో దగ్ధమయ్యే అడవిలాగా దుర్యోధనాది కురు కుమార సమూహమంతా నశించారని విని విదురుడు పట్టరాని శోకములో మునిగాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.